హాయ్, ఐఎమ్ డాక్టర్ మహి భరద్వాజ్. మీ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు హెల్తీగా ఉంటే ఎంటైర్ యువర్ ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది. కాబట్టి మీరు హెల్తీగా ఉండడానికి మీరు టైం తీసుకొని చాలా రకాలైతే ఫాలో అవ్వాల్సి వస్తుంది. యాజ్ ఎ డాక్టర్గా నేను అడ్వైజ్ చేసేది మంచి వాకింగ్, ఎక్సర్సైజ్, డైట్, వాట్ ఎవర్. సో ఇవన్నీ కామన్గా మనం వింటుంటాం, అన్ని దగ్గర చూస్తుంటాం. ఉమెన్స్ డే అనగానే ఇంకా స్పీచ్లు, ఇటు పార్టీస్ అయిండొచ్చు, లేదా సెమినార్స్ అయిండొచ్చు, ఇలాంటి అన్నీ మనం జనరల్గా చూస్తుంటే అంశాలు. దీంట్లో ఎస్పెషల్లీ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అయిండొచ్చు, ఉమెన్ ఎదుగుదల అయిండొచ్చు, ఉమెన్ స్టడీ అయిండొచ్చు, చదువు అయిండొచ్చు, వాళ్ళ కెరియర్ అయిండొచ్చు, ప్రొఫెషన్స్ అయిండొచ్చు. ఇలా చాలా రకాలు మనం చూస్తుంటాం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు ఎన్నో ఉంటాయి. కానీ నేను స్వయంగా సమాజంలో అయిండొచ్చు, పర్సనల్గా అయిండొచ్చు, చూసిన కొన్ని వాటి గురించి అయితే ఒక లేడీ ఎలా ఉంటుంది, లేడీ కుటుంబాలు, ఆ లేడీ వల్ల కుటుంబాలు ఎలా ఉంటాయి అనే దాన్ని మాత్రం తప్పకుండా షేర్ చేసుకోవాలని అనిపించింది నాకు. 2 ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్తాను. ఉమెన్ రోలు కుటుంబంలో ఎంత పెద్ద ఎత్తున ఉంటుందో ఈ స్టోరీ విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. నేను దగ్గరగా చూసిన 2 కుటుంబాల గురించి మీకు చెప్తాను. 2 కుటుంబాలలో కూడా వాళ్ళిద్దరు మంచి స్నేహితులు, ఆడవాళ్ళు, వాళ్ళిద్దరు మంచి స్నేహితులు. వాళ్ళు దాదాపు వాళ్ళ ప్రయాణం ఒక 45 సంవత్సరాల ప్రయాణం, 50 సంవత్సరాల ప్రయాణం అనమాట. అయితే వీళ్ళకు ఫ్రెండ్స్ మంచిగా, వాళ్ళకు పెళ్ళిళ్ళైనాయి, వాళ్ళకు పిల్లలు వచ్చిండ్రు, పిల్లల తర్వాత పిల్లలు, ఎదుగుదల, చదువు, అవన్నీ వాళ్ళు ఎదిగిండ్రు, వాళ్ళ కుటుంబాలు ఇవన్నీ ఎదిగిన తర్వాత చివరికి వాళ్ళ ఎండ్ లైఫ్లో చూసుకుంటే ఆ 2 కుటుంబాలను మానిటర్ చేస్తే, స్క్రీనింగ్ చేస్తే ఆ 2 కుటుంబాల్లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయన్నమాట. నిజానికి వాళ్ళు మంచి స్నేహితులు అయినప్పటికీ కూడా 2 కుటుంబాలు ఆస్మాన్ జమీన్ ఫరక్లో ఉన్నాయి. ఎందుకంటే ఒక కుటుంబాన్ని చూస్తే వాళ్ళ మధ్య ప్రేమానురాగాలు, ఆత్మీయత, అనుబంధాలు, బలగం, ఒకరి అంటే ఒకరు ఎంతో ఆత్మీయత, వంశాలకు వ్యాపించే అంత ప్రేమానురాగాలు ఒక కుటుంబంలో కనపడితే, ఇంకొక కుటుంబంలో మాత్రం ఈర్ష్య, ద్వేషాలు, పగ, ప్రతీకారాలు, రావణ కాష్టంలా, కామ దహనంలా రోజుకి, సెకండ్కి అలా కాలుతూనే ఉన్నాయన్నమాట. అంటే 2 కుటుంబాల మధ్యలో ఓన్లీ ఒక లేడీ నిర్ణయం అని చెప్పేసి నేను చూసి చాలా నేర్చుకున్నాను అక్కడ నుండి. ఫస్ట్ ఎలా అంటే, ఎవరైతే ఆత్మీయత, అనురాగాల మధ్యలో ఉందో ఆ కుటుంబం ఏదైతే ఉందో ఆ తల్లి పాత్ర ఆ కుటుంబంలో ఎంతో మెస్మరైజ్ చేసేలా ఉందన్నమాట. ఆ ఆస్తులు, ఐశ్వర్యాలు అన్నీ పక్కన పెడితే పిల్లల మనసును గెలిచిన తల్లి ఆమె నేను దగ్గరగా చూశాను అనమాట. ఏ రోజు కోపగించుకోదు, ఏ రోజు ఎక్కువగా ఆవేశానికి లోను కాదు, ఎవరు చెప్పడం మాటలు వినదు, నిజాలను గ్రహిస్తుంది, ఎవరేంటి అనేది గమనిస్తుంది. చాలా వరకు అన్ని కుటుంబాల్లో, మీ చుట్టుపక్కల కూడా మీరు గమనించి చూడండి, మీ ఇంట్లో కూడా మీరు గమనించి చూడండి. మన చుట్టుపక్కలనే సూర్యకాంతాలు, శకునులు, రాష్ట్ర కౌగిళ్ళు, మహానటులు చాలామంది ఉంటారు. వాళ్ళ నుంచి కుటుంబాన్ని కాపాడుకోవడం అనేది రాష్ట్రాన్ని ఏలిన దానికంటే కూడా ఎక్కువ. కాబట్టి ఆ కుటుంబంలో నేను చూసి నేర్చుకున్నది ఏంటి అంటే, పిల్లల మనస్సుని గెలుచుకున్న కుటుంబాలు చాలా ఆత్మీయత, అనురాగాలతో ఉన్నాయి. ఇంకో కుటుంబంలో అయితే ఆమె చేసింది ఏంటంటే హ్యామర్ అవ్వడం, అంటే ఎవరు చెప్తే వాళ్ళ వైపు వెళ్ళిపోవడం, నిజమేంటి, అబద్ధం ఏంటి, చెప్పుడు మాటలా, లేకపోతే వాళ్ళ స్వార్థానికి చెప్తున్నారా, వాళ్ళు బాగుపడడానికి చెప్తున్నారా, ఏది గమనించకుండా ఎటు పడితే అటు పోతే కుటుంబం ఇవాళ చెల్లా చెదురై ఒకరికొకరు ఏమంటారు, శత్రువుల్లాగా, బద్ధ శత్రువుల్లాగా కుటుంబాన్ని అలా తీర్చిదిద్దిన తల్లి అనమాట. అంటే దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఎక్కడో ఉమెన్ ఎంపవర్మెంట్ కాదు, ఫస్ట్ కుటుంబాన్ని చక్కగా ఆత్మీయత, అనురాగాలతో పెంపొందించుకుంటే నిజమైన ఉమెన్స్ డే అక్కడే మనకు కనపడుతుంది. కుటుంబం బాగుంటే సమాజము, రాష్ట్రము, రాజ్యము, దేశము అన్నీ బాగుంటాయి ఆబ్వియస్లీ. దీంట్లో నేను నేర్చుకున్నది ఏంటి, ఫస్ట్ ఎప్పుడు నేను ఒకటి గమనిస్తూ ఉంటాను, ఒకటి నేర్చుకుంటూ ఉంటాను. అదేంటి అంటే, ఫస్ట్ నేను ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అసలు నేనేం గమనిస్తున్నా, నేను ఎక్కడ ఉండాలా, నా కుటుంబాన్ని నేను
గమనించాలా, లేకుంటే నా కుటుంబ అభివృద్ధికి నా పాత్ర ఏంటి, నా కుటుంబ శ్రేయస్సుకి నేను చేయాల్సింది ఏంటి, నా కుటుంబ ఆరోగ్యానికి నేను చేయాల్సింది ఏంటి, వంశాలు మంచి అనురాగం ఆత్మీయలతో అష్టైశ్వర్యాలతో ఉండాలంటే నేను చేయాల్సింది ఏంటి అనేది ఎప్పటికప్పుడు నేను నేర్చుకుంటూ ఉంటాను. ఎప్పటికప్పుడు నేను నెమరు వేసుకుంటూ ఉంటాను. కాబట్టి మనం మాట్లాడే ఉమెన్గా, ఉమెన్గా మీరు మాట్లాడే ప్రతి మాట, మీరు చేసే ప్రతి పని, మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ కుటుంబాన్ని ఎక్కడ ఉంచాలో, మీ కుటుంబం ఎక్కడ ఉందో దాని కారణం ఓన్లీ ఇవన్నీ. కాబట్టి దీంట్లో నేను నేర్చుకున్నది ఏంటి అంటే, నాకు చాలా ఇన్స్పిరేషన్, ప్రతిసారి నేను చెప్తుంటాను, నాకు ఇన్స్పిరేషన్, మోటివేషన్, ఆదర్శం నీతా అంబానీజీ. నీతా అంబానీజీ మనం చూసాం లాస్ట్ అనంత అంబానీ గారి మ్యారేజ్లో ఆమె ఒక కోడల్ని వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసే విధానం, కోడలికి చూపించే బాధ్యతలు, కోడలి యొక్క విలువ, ఆ కుటుంబం ప్రేమ అనురాగాలు మమతానురాగాల గురించి ఎప్పుడు చెప్తుంటారు. అది ఎప్పుడు నేను నెమరు వేసుకుంటూనే ఉంటాను, నా కుటుంబం అలాగనే ఉండాలి అని చెప్పేసి. ఇంకొక వ్యక్తి ఎవరు అంటే ఇంద్రా నూయి గారు. ఇంద్రా నూయి గారు పెప్సికో CEO, 100 కోట్ల 1000 కోట్ల అధిపతి. ఆమెది ఒక ఇంటర్వ్యూలో చూశాను అనమాట నేను. ఏంటి అంటే తను చాలా వెరీ హెక్టిక్ షెడ్యూల్ ఉంటుంది. వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇంటికి వచ్చినారనమాట. వాళ్ళ ఇంట్లో ఉన్నారు వాళ్ళ అమ్మగారు, వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ఆ సోఫాలో కూర్చొని ఉన్నాడు. అక్కడ నుంచి ఇంద్రా నూయి వస్తారు. వచ్చేసి ఫటాఫట తను వెళ్ళేసి ఇక్కడ సోఫాలో కూర్చున్న భర్తను చూడకుండా, వాళ్ళ అమ్మని చూడకుండా తను వెళ్ళేసి తన వాష్రూమ్లో తను ఫ్రెష్ అప్ అయ్యి ఒక ½ అన్ అవర్ తర్వాత కిందికి వచ్చి ఇంకా తను తినేసి ఇట్లా క్యాజువల్గా జరుగుతుంటుంది. ఇదంతా గమనించిన వాళ్ళ అమ్మ అంటే 2-3 టైమ్స్ ఇలా గమనించిన తర్వాత వాళ్ళమ్మ ఇంద్రా నూయికి చెప్తుంది అనమాట. కామన్గా మనం చూస్తూ ఉంటాం ఇవాళ చాలామంది ప్రొఫెషనల్స్ వాళ్ళు ఎన్ని వేలు లక్షలు సంపాదించినా కూడా కుటుంబం గురించి ఆలోచించాల్సిన విషయాల గురించి ఇంద్రా నూయి వాళ్ళ అమ్మ చెప్పింది అనమాట. వాళ్ళ అమ్మ ఏమని చెప్పింది అంటే, ఇంద్రా నూయి యు ఆర్ ద CEO ఆఫ్ ది పెప్సికో కంపెనీ, బట్ ఎప్పుడు కడప అవతలి వరకే. కడప అవతలని కాలున్నంత వరకు నువ్వు ఇంద్రా నూయి పెప్సికో CEO. కడప లోపల నువ్వు కాలు పెట్టిన తర్వాత యు ఆర్ ఏ వైఫ్, మదర్, డాటర్, ఎవ్రీథింగ్. కాబట్టి ఫస్ట్ లోపలికి రాగానే నువ్వేమైపోయినావు, ఒక హౌస్ వైఫ్, ఒక మంచి భార్యగా ఫస్ట్ నీ హస్బెండ్కి విష్ చేయాల, ఎప్పుడు వచ్చినారు ఏమున్నారు. దాని తర్వాత ఒక మంచి కాఫీ, మీ హస్బెండ్కి ఇష్టం కాబట్టి మంచి కాఫీ తీసుకొచ్చి మీ హస్బెండ్కి ఇవ్వాలా అని చెప్పేసి ఆమె చెప్పింది అని చెప్పేసి ఆమె ఇంటర్వ్యూలో నేను విన్నాను. ఆమె నాకు ఆదర్శం. ఎందుకంటే మంచి ఎక్కడ ఉంటే మనం ఏది ఆకర్షిస్తే అది మన వైపుకి వస్తుంది. మనం ఎలా ఉండాలో నిర్ణయించేది మన థాట్ ప్రాసెస్, మనం ఇంప్లిమెంట్ చేసే విధానాలు. కాబట్టి కుటుంబంలో మంచి కుటుంబ వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే దానికి మించిన స్వర్గం ఇంకొకటి ఉండదు అనేది నా ఒపీనియన్. కాబట్టి మీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా, ఒక లేడీ రోల్ ప్రతి దగ్గర అవసరం పడుతుంది, చాలా ఆచితూచి గమనించండి. ఏం చేయాలో సొంతగా హ్యామర్ కాకుండా, ఎవరి మాటలు వినకుండా మంచి నిర్ణయం తీసుకోండి. మంచి మాతృమూర్తులందరికీ, అక్క చెల్లెళ్ళకు, కూతురు, డాటరు, ప్రతి రోల్కి లేడీ, మంచిని పెంచే ప్రతి లేడీకి కూడా హ్యాపీ ఉమెన్స్ డే వన్స్ మోర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.